ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుంటుపడింది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో చదువులమ్మ తల్లి వలలాడితే పేద ప్రజలు గుండె నిబ్బరంతో పిల్లలను చదివించుకుంటే కుటుంబాలు ధైర్యంగా మా పిల్లలు చదువుకుంటే మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలో మాకు అవకాశాలు వస్తాయి, ఉన్నత శిఖరాలకు వెళ్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు ధైర్యంగా పిల్లలను చదువుకుంచుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూశాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. చదివించాలన్నా, పిల్లలు స్కూల్స్ దగ్గర నుంచి కాలేజీలకు వెళ్ళాలన్నా తడిసి మోపిడయ్యే పరిస్థితి. కుటుంబాలు చాలా దారుణంగా వాళ్ళ యొక్క ఉన్నతి వెనక్కి నెట్టే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తా ఉంది అని చెప్పడానికి చాలా బాధపడతా ఉన్నా. ఎందుకంటే నేను కూడా ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాడిని. బాబాసాహెబ్ దయ వలన పేద కుటుంబం నుంచి వచ్చినా అవకాశాలను అందిపుచ్చుకొని ప్రభుత్వాలు ఇచ్చిన అవకాశాలను చేతదీర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప ఆశయాలు ఈ రాష్ట్రంలో పరిపాలనా దక్షుడుగా ఉంటే ఉపయోగాలు జరుగుతాయని చెప్పడానికి నిదర్శనంగా ఒక నిలువెత్తు అర్థం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ చంద్రబాబు ప్రభుత్వం చెల్లించడం లేదు అని చెప్పడానికి సిగ్గేస్తా ఉంది. ఎందుకంటే కక్ష సాధింపు అనుకుంటున్నా తల్లిదండ్రుల విద్యార్థులు ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు భయపడిపోతా ఉన్నారు, అప్పుల పాలవుతా ఉన్నారు. పిల్లలను చదివించాలి, కాలేజీకి పంపాలంటే ఆనాడు వెట్టి చాకిరీ గుర్తొచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మరలా అప్పుల ఊబిలోకి వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొస్తా ఉన్నది కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. విద్యామంత్రి గారు అయితే రాజకీయాలు తప్ప విద్యార్థుల యొక్క గొడవ పట్టించుకునే పరిస్థితి లేనే లేకుండా పోతుంది. ఒక అడుగు ముందుకేస్తే ఆయన అయితే వాళ్ళ కార్యకర్తలు ట్విట్ చేస్తే దాని మీద స్పందిస్తారు. 11 లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ రాక విలవిల్లాడుతూ ఉంటే, ఆ కుటుంబాల స్థితి ధైర్యంగా మారిపోతూ ఉంటే ఒలకడు పలకడు ఈ యొక్క ట్విట్టర్ కింగ్. ఎందుకు విద్యాశాఖ మంత్రిగా మీరున్నారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఫీజు రియంబర్స్మెంట్ అనేది పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది. కాలేజీలో చేరి ఫీజు కడితే ఎగ్జామినేషన్ రాయిస్తారు, కట్టకపోతే ఎగ్జామ్ రాయరు, హాల్ టికెట్ ఇవ్వరు, రిజల్ట్ ఉండదు. అప్పుడు వారు పైకి వెళ్ళటానికి ఆస్కారం ఉండదు, ఉన్నత చదువులకు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. ఎందుకు నిమ్మకు నీరెత్తేట్టు ఉన్నారో చెప్పాలని మరి విద్యామంత్రి గారిని, ఆంధ్ర రాష్ట్ర విద్యామంత్రి గారిని అడుగుతూ ఉన్నాం. ఒక ప్రక్క విద్యార్థి అన్యాయం చేస్తూ మరొక ప్రక్క తండ్రి గారు కుమారుడు కపట నాటకాలు ఆడుతూ ఉన్నారు. మీకు సిద్ధశుద్ధి ఉంటే ఎప్పటికైనా 11 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ మధ్య చూసాం పెద్ద బూటకం ఏంటంటే, లోకేష్ గారు తన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. కంసుడు మామ మోసం చేస్తే చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు సహాయం చేస్తున్నాడు. ఆ కంసుడు మామ ఎవరయ్యా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యాప్తి కోసం అంచెలంచెలుగా ఆయన మనోభావాలను ఈ రాష్ట్రంలో పేద పిల్లల యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి గొప్ప గొప్ప సంస్కరణలు తెస్తే ఆయన కంసుడు మామ. మీ అయ్యగారు విద్యార్థులకు మేలు చేసేవాళ్ళ చేస్తే 11 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయమని డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా త్రైమాసికానికి 700 కోట్లు అవసరమవుతుంది. టెన్షన్గా ఎప్పటికప్పుడు త్రైమాసికం వారీగా విడుదల చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం
విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడిదని అడుగుతా ఉన్నా. మీరున్నారు. ఇదిగోండి, జనవరి మార్చి మేలో త్రైమాసిక 700 కోట్లకి దరిదాపు 4 టెన్యూర్లకి 2,800 కోట్ల రూపాయలు మీరు విడుదల చేయాల్సి వస్తే 700 కోట్లు విడుదల చేశారని చెప్తున్నారు. 2,800 ఎక్కడా, 700 ఎక్కడా, ఎవరి ముక్కులో పెడతావు చంద్రబాబు, లోకేష్ అడుగుతా ఉన్నా. ఇది కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని విద్యార్థులతో కలిసి, తల్లిదండ్రులతో కలిసి రోడ్డు మీదకి వెళ్ళి మేము మీకు కనువిప్పు కలిగే విధంగా చేస్తే తప్ప అది విడుదల చేయలా. ఆ విడుదల చేసిన 700 కోట్లు కూడా కాలేజీలకు రాలేదని చెప్పే పరిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారంటే మీ పరిపాలన సరళి ఎంత నిక్కచ్చిగా ఉందో, చిత్తశుద్ధితో ఉందో విద్యార్థుల మీద అర్థం చేసుకోమని అడుగుతా ఉన్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల విషయంలో అనా పైసలతో కూడా విడుదల చేయండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము విడుదల చేయలేం, మాకు చిత్తశుద్ధి లేదు, కేవలం రాజకీయాలకు మాత్రమే విద్యార్థులను వాడుకుంటామని బహిరంగ ప్రకటన చేయమని చెప్తా ఉన్నా. మీరు చెప్తా ఉన్నారు. నిన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు నూజివీడులో మాట్లాడారు. గల్లాపేట ఖాళీ అయిందంట. మీకు తెలియదా? ఎన్నికల హామీలు ఇచ్చినప్పుడు మీకు తెలియదా? అబద్ధపు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా? ప్రజలను ప్రక్కదో పట్టించినప్పుడు మీకు తెలియదా? ప్రజలను మోసం చేసినప్పుడు మీకు తెలియదా? గల్లాపేట ఎంత ఉందో, గల్లాపేటను ఏ విధంగా మేనేజ్ చేసి రాష్ట్రాన్ని పరిపాలించాలో, మాట ఇస్తే ఆ మాట మీద ఎలా నిలబడాలో దానికి నిదర్శనమే త్రైమాసికం వారీగా విడుదల చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ తల్లుల అకౌంట్లో పడితే, కాలేజీలకు డబ్బులు వస్తే, పిల్లల చదువుల తల్లి ఈ రాష్ట్రంలో వలలాడితే అది సిగ్గెట్టాలేదు మీకు ఈ విధంగా మాట్లాడతారని అడుగుతా ఉన్నా. నిజంగా ఎంత దారుణం అంటే 5 ఏళ్ళలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో పక్కాగా పకడ్బందీగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మీరు ఒక్క పైసా విడుదల చేయకపోతే ఈరోజు కాలేజీలకు వెళ్తేనేమో ఫీజు కట్టమంటారు, ఎగ్జామినేషన్ హాల్ టికెట్కి వెళ్తేమో ఇవ్వమంటారు కాలేజీ వాళ్ళు, ఎగ్జామినేషన్కి వెళ్ళపోతేనేమో వీళ్ళు ఫెయిల్ అవుతారు, వీళ్ళ స్థితి అధోగతి. దీనివల్ల చివరికి చదువుకోవటానికి, అంబేద్కర్ ఆశయాలను నిర్వర్తించడానికి అవకాశాలు ఉన్నటువంటి విద్యార్థులు కూలికెళ్లే పరిస్థితి తీసుకొచ్చావు చంద్రబాబుని అడుగుతా ఉన్నా. పరిపాలన చేస్తా ఉన్నారు మీరు. ఇది వరకు బార్టర్ సిస్టమ్ ఉండేది, వస్తు మార్పిడి విధానం. కూలికెళ్తే గింజలు ఇచ్చేవాళ్ళు, గింజలు ఇస్తే తిండి జరిగేది. ఆ పరిస్థితికి తీసుకొస్తా ఉన్నావు చంద్రబాబుని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసినటువంటి చరిత్ర మీది. దరిదాపు మేము ఇందాకనే చెప్పాం, త్రైమాసికానికి 700 కోట్లు అయితే సంవత్సరానికి దరిదాపు 2,800 కోట్లు విద్యా దీవెనకి విడుదల చేస్తే, వసతి దీవెన కింద హాస్టల్ ఖర్చుల నిమిత్తం 11,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తే, వెరసి 3,900 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ విషయం కానీ, వసతి దీవెన విషయం కానీ విడుదల చేయాల్సి వస్తే మీరు ఎందుకు విడుదల చేయలేకపోయారో చెప్పమని అడుగుతా ఉన్నాం. చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే ఈరోజు మీకు చదువు మీద, విద్యా వ్యాప్తి మీద అవగాహన లేదు. పేదవారి పిల్లలు చదవాలనో, వాళ్ళ భవిష్యత్ బాగుండాలనో, రాష్ట్రానికి మంచి పేరు రావాలనో, ఉన్నత శిఖరాలకు విద్యా వ్యవస్థ తీసుకెళ్లాలనో కనీసమైనటువంటి ఆలోచన లేదు. కాబట్టి ఈరోజు పలు తపాలు తల్లిదండ్రులు, విద్యార్థులు గొడవలు చేస్తే ఏదో రిలీజ్ చేశారంటున్నారు. ఇంతవరకు అది రిలీజ్ అయిందంతో చెప్పలేని స్థితిలో మీరున్నారు. ఈరోజు బడ్జెట్ కేటాయింపులు కూడా చంద్రబాబు నాయుడు గారు చూసాం ఈ మధ్య అరకొరగా ఫీజు రియంబర్స్మెంట్కి. అప్పటికే తల్లిదండ్రులు అయిపోయింది, విస్తుపోయారు. ఏంటి పరిస్థితి? విద్యను ఎటు తీసుకెళ్తా ఉన్నారు? విద్య మీద ఎంత అవగాహనతో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారు.
హైయర్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని కకావికలం చేశారే. ఈ మధ్య చూస్తాం కాలేజీలో వాళ్ళ పిల్లలు కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కి ఫిర్యాదులు చేశారు. అయ్యా కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ రావటంలా, కాలేజీలో వాళ్ళ ఒత్తిడి పెరుగుతూ ఉంది, మాకు విద్యా అకాడమిక్ ఇయర్ పాడవుతూ ఉందని చెప్తే చివరికి ఆ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా కత్తిరేసే పరిస్థితి వచ్చింది. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అంటే ఏంటి? ఈ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు సంబంధించి కంట్రోలింగ్ అథారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్దండులు అయినటువంటి కౌన్సిల్ చైర్మన్స్ ఉండి విద్యా వ్యాప్తి కోసం, శాస్త్రవేత్తలు తయారు చేయడం కోసం యూనివర్సిటీలో రీసెర్చ్ కానీ లేకపోతే అడ్మిషన్లో ఇచ్చినటువంటి పలు మార్పులు కానీ జరుగుతున్నటువంటి ఆ కౌన్సిల్ యొక్క మరి శాస్త్రజ్ఞులు తయారు చేయటంలో రీసెర్చర్స్ పెరిగి పిహెచ్డీలు చేయటంలో కానీ ఉన్నత శిఖరాలకు వెళ్ళిన పరిస్థితి నుంచి చివరికి ఏ గ్రేడ్ ఉన్నటువంటి A+ ఉన్నటువంటి యూనివర్సిటీస్ యూజీసీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు ఇచ్చే గ్రేడ్ కూడా మీరు వచ్చిన తర్వాత తగ్గిపోయే పరిస్థితికి వచ్చిందంటే ఎంత దారుణంగా ఈరోజు విద్య కోసం పనిచేస్తూ ఉన్నారో, విద్య ఏ విధంగా పొంతలు తొక్కిస్తూ ఉన్నారో అర్థమవుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా ఒకే ఒక్కటి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యామంత్రి గారిని అయ్యా ఈ మధ్యకాలంలో వైస్ ఛాన్సలర్స్ వేశారు. ఈ మధ్యకాలంలో విశ్వవిద్యాలయాలకు ఎక్కడ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ లేరు. ఈసీ మెంబర్స్, ఇదివరకు సిండికేట్ మెంబర్స్ అనేవాళ్ళు, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేకుండా ఈ మధ్యలో ఈ విషయాలు వేశారు. మీ ఇష్టారాజ్యంగా విద్యను నాశనం చేస్తారే తప్ప మీరెక్కడ చదువు కోసం, విద్యా వ్యాప్తి కోసం ఎంత గొప్ప ఆశయాలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంగ్లీష్ మీడియం బ్రహ్మాండంగా టోఫెల్ ట్యాబ్ సిస్టాన్ని ఇచ్చి పేదవారి పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవడానికి అవకాశాలు కల్పిస్తే తద్వారా చదువుకొని హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి యూనివర్సిటీస్ నుంచి బయటికి వెళ్ళి బ్రహ్మాండంగా బ్రతకడానికి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి నీరుగార్చే స్థితికి వెళ్ళారే. వీటన్నిటికీ కారణం మనసు అనేది మీకు లేకపోవటం వల్ల. ఆ మనసు అనేది ఉంటే వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన బకాయిల అనాపైసలతో విడుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అంటారు, కదిలే రాయికి నాచు పట్టదంట. అసలు మీరు కదిలే తత్వం ఎక్కడుందో నాకు అర్థం కావట్లా, ఆలోచించే తత్వం ఎక్కడుందో నాకు అర్థం కావట్లా. ఎడ్యుకేషన్ మీద ఆలోచించి ఏ విధంగా నడపాలో ఈ సిస్టాన్ని అనే ఆలోచన లేకుండా మీరు ఎర్ర పుస్తకం తీసుకోవటం, యుద్ధం చేయటం, అనవసరమైన కేసులు పెట్టడం, భయప్రాంతులు చేస్తూ మీ పరిపాలన చేస్తూ ఉన్నారు. కానీ చదువులమ్మ తల్లి ఆంధ్రప్రదేశ్లో ఓలలాడాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప ఆలోచనలు రావాల్సిందే. ఆ ఆలోచనలు తీసుకుని ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రంలో విద్యా వ్యాప్తి కోసం, పేద పిల్లల తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు, వాళ్ళ కుటుంబాల యొక్క స్థితి, వాళ్ళ యొక్క విద్య ఆరోగ్యం, వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా మీ వల్ల క్షీణించిపోతా ఉంది. అందుకని త్వరితగతిని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.